సో వెల్కమ్ టు ద మిస్టరీ ఆఫ్ కోడోకాన్. ఎస్ గైస్, మనం ఇది ఒక మ్యాప్ లో వచ్చేసిన మైన్క్రాఫ్ట్ మ్యాప్ లా. సో ఇక్కడ రాగానే కోడోకాన్ ఉన్నాడు. ఎస్ గైస్, మిస్టరీ ఆఫ్ కోడోకాన్ లో కోడోకాన్ ఉండకపోతే ఇక్కడ ఉంటాడు. ఏంద్రా బాబు నువ్వు జర చెప్పు, నేను ఒకసారి మొత్తం చదివి మీకు చెప్తాను గైస్ ఏమంటున్నాడు. ఓకే గైస్, ఇక్కడ వీడు చెప్పేది ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద పోర్టల్స్ ఉన్నాయంట మస్తు. ఆ పోర్టల్స్ లో మనం ఏం చేయాలంటే అన్నిటికంటే ముందు వీడు ఏమంటుండంటే జుడో ఎందుకు అంత ఇంపార్టెంట్ పాత దానికంటే భూతకాలంలో వాడు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఇట్లా అంతే ఎందుకు ఇంపార్టెంట్ అంటాడు. జుడో అంటే ఏందో నాకు తెలియదు, ఏమో వాడు ఒక మనిషి ఏందో నాకు తెలియదు. వీడు ఏమంటుండంటే ఆ పోర్టల్ దగ్గరకు పోర్టల్ అన్ని కంప్లీట్ చేసి దాంట్లో నీకు కలర్ బెల్ట్ దొరుకుతాయి. ఆ బెల్ట్లు తీసుకొని పో, లాస్ట్ కి ఇషోజి గుడిని పోవడం అయితే మర్చిపోకు ఇషోజి గుడిలకి అంటుండు. ఓకే పోదాం పదరా. ఎట్రా లెఫ్టా రైటా నాకు తెలిసి ఇటే అనుకుంటా. చలో ఓకే, ఇదేదో ఇంట్లోకి తీసుకోబోతుంది రా బాయ్. బటన్ ఏందిరా ఇది? అటు ఒకటి ఉంది, లెఫ్టా రైటా? ఓకే వచ్చేసినాం. ఈడోలో మనుషులు కనబడుతుంది, ఏందో ఒకసారి మాట్లాడదాం. ఓ బ్రౌన్ పోర్టల్ కీపర్. ఓకే బ్రో, నేను దీంట్లోకి పోవాలి బ్రో. జర ప్లీజ్ పోర్టల్లో ఉంది. వెల్కమ్ టు ద బ్రౌన్ పోర్టల్ క్వెస్ట్, ప్రెస్ ద టెలిపోర్ట్ బటన్ తో బిలో ద బిగిన్ యువర్ క్వెస్ట్ టెలిపోర్ట్. ఓకే వచ్చేసిన. కంప్లీట్ ద కంప్లీషన్ జడ్జా? చెప్పండి సార్ ఒకసారి. ఓకే మనం ఆ పోర్టల్లోకి నుంచి వచ్చినాం, కానీ వీడు బ్లూ తాతామి మాట దగ్గరికి రా, అప్పుడు నేను ఇస్తాను నీకు బెల్ట్ అంటుడు. కానీ నాకు తెలియదు కదా బాయ్ బ్లూ తాతామి అంటే ఏడున్నదో. నాకు బెల్ట్ కావాలి. వీడేమో బ్లూ తాతామి దగ్గరకు వస్తే బెల్ట్ ఇస్తా అంటుండు. ఏడరయ్యా బ్లూ తాతామి? సరే ఎత్తుకుదాం పద. ఓకే ఇదేనా జుడోకా అని మాట్లాడమంటుండే. ఏంది జుడోకా చెప్పు ఒకసారి. ఓకే రేజ్ ద ఫ్లాగ్ చేద్దాం. రేజ్ ద ఫ్లాగ్ చేసినాను, కానీ నాకు తెలియదు ఏమైందో. కాదు అదేనారా రే, ఇదే అనుకుంటా బ్లూ తాతామి. బ్లూగా ఉందిగా మొత్తం, ఈయనే ఇస్తుంది అనుకుంటా నాకు తెలిసి కదా బెల్ట్ ఇవ్వర్రి. ఇంకో ఇక్కడ అన్ని దేశాలే ఫ్లాగ్లు ఉన్నాయి. అరే ఇండియా లేవు ఏంద్రా భయ్, ఏంద్రా అయ్యా గిట్లా చేస్తారా భయ్? ఏమేమి దేశాలయో ఉన్నాయి కానీ ఇండియా పెడితే గిట్లా అయిపోతుంది కదా భయ్. సరే ఇక ఇంకేం చేస్తాం, ఇండియా వాడు కాదేమో ఈ మ్యాప్ జనరేట్ చేసిన అంటే ఏమో ఇక నాకు తెలియదు. ఇంకో ఇదేమో దేశం ఉంది, ఈ దేశంలోకి పోదాం అంటే ఈ దేశం పోర్టల్లోకి పోదాం పదా. ఓకే అందరు జుడోకాలతో మాట్లాడినాక ఇస్తా అన్నాడు కదా వాడు. ఓకే జుడోకా చెప్పు. ఓకే అట్లనా అందరి ఫ్లాగ్లు రేస్ చేయాలి. ఓకే చలో పద. ఓకే వీళ్ళు ఫ్రెండ్షిప్ వీటి గురించి మాట్లాడుతున్నారు. సరే తీరయ్యా నా దగ్గరికే తీరా. ఇదేం ఫ్లాగ్? ఏం ఫ్లాగ్ నాకు తెలియదు గైస్. ఇదేం ఫ్లాగ్ మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. పొలైట్నెస్, సాల్తీ, సెల్ఫ్ కంట్రోల్. ఓకే రెస్పెక్ట్. అరే రెస్పెక్ట్ నాకు ఎరికే తీరయ్యా. జీటీఎస్ అనండియాస్ ఆడి రెస్పెక్ట్ ప్లస్ అయిపోయింది. మళ్ళీ ఏమనుకుంటున్నాను? కవరేజ్ అంటే ఏందో తెలియదు, తెలుసుకోవాలని గిట్ల లేదు. హానర్ అరే చెప్పినావేమో కదరా నువ్వు, ఏమో తెలియదు గుర్తులేదు. అరే ఈరరే నా బ్రౌన్ బెల్ట్ ఇచ్చేసారా? అన్నీ వేసేసిన. ఓకే ఇంకో చెప్పలే ఈ బ్రో బ్రౌన్. ఇచ్చిండు. ఓకే బ్రౌన్ బెల్ట్ వచ్చింది. ఇంకా వేరే బెల్ట్ ఇట్లా కావాలి. నీదేం పోర్టల్ రా? ఎల్లోనా? ఓకే దా టెలిపోర్ట్. అమ్మ ఏంద్రా ఇల్లు మస్తు కట్టిర్రా భయ్, ఎవడు కట్టినో కానీ. అరే అమ్మ ఇట్లకి ఎంట్రీ పెట్టుకొని నేను అప్పటి నుంచి వేస్ట్ కానీ లెక్క. అమ్మ ఏంద్రయ్యా ఇంతగానం కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తారా అయ్యా నేను. హలో బాబు, వెపన్స్ ఇస్తాను. వెల్కమ్ టు మై ఆర్మరీ షాప్. ఓకే ఒకసారి చదివి చెప్తే ఏందో అయింది. ఓకే వీడు ఏం చెప్తుండంటే నేను ఇక్కడ అన్ని స్వాట్లు వీళ్ళు అన్నీ వేస్తాను. నువ్వేం చేయాలంటే జియో జిట్సు గురించి ఎత్తుకాలి అంటుంది. జియో జిట్సు ఓడిపు నాకు తెలియదు. వాని గురించి ఎత్తుకు మొత్తం ఈ క్యాసిల్లా దొరికినాయి. ఒకవేళ నీకు అన్ని సామాన్లు దొరికినాక నీకు దొరికినాయి అనిపించిందో ఇక దాని దగ్గరికి పో, జుడోకా దగ్గరికి పోయి కంప్లీట్ అని నొక్కమంటుండు. అప్పుడు నాకు ఎల్లో బెల్ట్ దొరుకుతుందంట. సరే రా బాయ్ ఎత్తుకుతున్నావు. ఓకే కింద ఫ్లోర్ అని అయితే ఏం లేదు, మీది పోదాం. అరే చెప్పురా బాయ్ అమ్మ ఏం చేయాలో. అరే అమ్మ నువ్వన్న జర చెప్పురా అయ్యా ఏందో. ఓకే వీడు ఏమంటుండంటే సమురాయ్ ఆర్మరు ఐరన్ స్కేల్తో అవుతుంది, ఇంకా జియో జిట్సు 2000 ఏళ్ళ క్రితం దంటుండు. వెయిట్ నాకు ఆల్రెడీ దొరికినాయి. అరే నేను మనుషుల్ని కలవాలా అయ్యా? కార్డ్ని కలిస్తే కార్డ్ దొరికింది, ఇద్దరు చేసుకుంటున్నా. అరే ఈరయ్యా నువ్వు ఐరన్ శాండ్ ఇస్తాడు వీడు. నువ్వేమి ఇస్తావురా బై? వైట్ స్టోన్ ఇస్తాను. సరే అయ్యి. ఓకే ఇడికెళ్ళి దుంకుదాం. 3, 2, 1 మాహిష్మతి. బ్రో చెప్పురయ్యా నువ్వు అన్న ఎట్లా అవ్వాలో. అన్న అయిపోయినాయి నా దగ్గర, అన్నీ ఉన్నాయి కంప్లీట్. ఓకే వచ్చేసిన. ఎల్లో బెల్ట్ గిట్లా దొరికింది, పర్ఫెక్ట్ అయ్యా. అరే ఇక్కడ బ్లూ పోర్టల్ ఉంది. ఓకే నాకు బ్లూ గిట్లా దొరికింది గైస్. ఓకే బ్లూవా పర్పులా ఇది? ఓకే ఈ రాబాయ్ నువ్వేం చేయాలి ఇప్పుడు చెప్పు. స్టార్ట్ స్టోరీ షిప్ బిల్డర్ చెప్పు. ఓకే వీడు ఏమంటుండంటే వీడు ఒకసారి డాక్టర్ కోనో జానో ఏమో పేరుండేవంది వాడిని కలిసిండంట. వాడు ఏంటంటే వీడికి మస్తు లైఫ్ లెసన్ చెప్పిండంట. నా స్టోరీ చెప్పే ముందు నువ్వు ఏం చేయాలంటే ఇంకో ఐరన్ దాన్ని పనిచేసేటట్టు చేయాలంటే అన్నిటికంటే ముందు అన్ని రివర్స్ నొక్కాలంట. మనము అన్ని హాట్ రివర్స్ నొక్కాలంట. ఓకే రా బాయ్ నువ్వే
ఇప్పుడు నేను ఇటు సైడ్కి ఉన్నాయా? ఓకే రా భయ్, దీంట్లో ఎతికి నొక్కాలి. సరే అతి. ఇంకో ఇదొకటి, ఇంకో ఇదొకటి, ఇంకో ఈడొకటి ఉంది, ఇంకో ఈడు ఇంకోటి ఉంది. అరే నేను అన్నీ నొక్కేసిన రా భయ్, చెప్పు నువ్వే. ఎస్ నొక్కేసిన. ఎస్ పర్పుల్ బెల్ట్ ఇట్లా దొరికింది రే, థ్యాంక్స్ రా భయ్. ఓకే నేను ఆరెంజ్ తీసుకోలే కదా, ఆరెంజ్ పోదాం. ఇంకో ఇటు సైడ్ పోతున్నాయి అన్నీ. అరే ఇచ్చేసారు నువ్వు ఇట్లా. ఓకే నువ్వు ఇట్లా స్టోరీ అన్నారా? ఓకే సో వీడి స్టోరీ ఏం చెప్పిండంటే గైస్, ఇంకో ఒకడు ముసలోళ్ళు ఉన్నారంట. ఆ ముసలోళ్ళు ఒక రోజు పోతూ ఉంటే, అంటే వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు ఉన్నారంట. పోతూ ఉంటే సముద్రంలో ఒక పెద్ద పీచ్ కనబడంట. పీచ్ని తెలుగులో ఏమంటున్నా తెలియదు, నేను ఒక ఫోటో వేసేస్తున్నాను చూడరు. పీచ్ అంటే ఇది పీచ్ని వాళ్ళు పెద్దగా కనబడ్డదంట. వాళ్ళు ఏం చేసుకుంటారంటే, అమ్మ పీచ్ మస్తుందిరా పోయి ఎగ్దాం పోయి తినేద్దాం పదా అని ఇద్దరు పోయారంట. వాళ్ళు ఇట్లా కట్ చేయని ఓంగానే పీచ్ని ఒక పిల్లగాడు వెళ్ళిండంట దానికి. చియర్స్ వాళ్ళకి ఆల్రెడీ పిల్లగాడు కావాలి, ఒక పిల్లగాడు వెళ్ళిండంట. ఆ పిల్లగాడు వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారంటే, ఆ పిల్లగాడిని వాళ్ళ పిల్లలే అనుకొని ఇక మోమోటారో అని పేరు పెట్టేసి వాడిని పెంచుకుంటుంటే, ఒక రోజు ఏమైందంటే ఒక విలేజ్ వచ్చింది వాళ్ళ ఇంటి వాళ్ళ పక్కన ఒక విలేజ్ ఉందంట. ఆ విలేజ్ మీదే మా మాన్స్టర్ దాడి చేసినాయంట. ఇక మోమోటారో గాడు పోయి కాపాడినంట. ఓకే ఇప్పుడు నువ్వేం చెప్తావు డాగ్ గారా నువ్వు? ఓకే సరే. వీడేం చెప్పిందంటే, అన్నిటికంటే ముందు ఇప్పటిదాకా వాడు స్టోరీ చెప్పింది కదా, వాడు చెప్పింది ఏంటంటే లాస్ట్గా వాళ్ళ అవ్వ డంప్లింగ్స్ పెట్టి తిననీకి పంపించిందంట విలేజ్లకు, మాన్స్టర్ని ఫైట్ చేయనీకి. ఏమైందంటే వీడున్నాడు కదా ఈ కుక్క కలిసిందంట వానికి. ఆయనతో దారిలో పోతూ ఉంటే కుక్క కలిసిందంట. ఈ కుక్క ఏమన్నదంట, వాడు అడిగిందంట, అరే నేను ఎంతో దూరం నుంచి వచ్చిన రాబాయ్ ఆ మాన్కి విలేజ్ని కాపాడికి వచ్చినా అంటే, వీడు ఏమన్నాడంట, అరే నేను గిట్ట నీకు హెల్ప్ చేస్తాను, కానీ ఒకవేళ ఆ డంప్లింగ్ నాకు ఇస్తే అన్నాడంట. ఇక అందుకని ఒక డంప్లింగ్ వీనికి ఇచ్చేసినట్ట. వీడు మంచిగా మెక్కిందంట. సరే తీయని వచ్చేసినట్టు. ఇక ఏమంటావు ఇప్పుడు? ఓకే ఇక వాళ్ళిద్దరు వచ్చారు కదా కుక్క మొమ్టారు ఇద్దరు. ఇంకో వీళ్ళిద్దరు కనబడారంట చెట్టు కింద. వీళ్ళిద్దరికి బాగా ఆకలి అయిందంట. ఆకలి అవుతుంటా ఆడ చెట్టు కింద కూర్చుంటే, ఇక మొమ్టారు కూడా ఏం చేసిందంట, మిగిలిన గిట్లా వీళ్ళిద్దరికి ఇచ్చేసిందంట డంప్లింగ్స్. వీళ్ళకి ఇట్లా మంచిగా మెక్కి ఇక వీళ్ళిద్దరిని హెల్ప్ అడిగితే వీళ్ళు ఇట్లా సరే తీ అన్నారంట. ఇక వీళ్ళు నలుగురిగా పోతున్నట్ట విలేజ్ దగ్గరికి. సరే చెప్పు. ఓకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు నలుగురు పోయారంట ఇక విలేజ్లకి. పోగానే ఆ మాస్టర్స్ అన్ని వీళ్ళని చూసే, వీళ్ళు కొట్టలేదు తిట్టలేదు చేయలేదు మాటలకి మాట్లాడలే, వీళ్ళని చూసి అందరు వెళ్ళిపోయారంట. ఏంద్రయ్యా మీరు అసలు మిమ్మల్ని చూస్తే ఇంకో ఈ కుక్క ఇట్లా తూతు అన్నది రా భయ్. సారీ రా భయ్ ఏమని పప్పు. అరే వేటరే అమ్మ విలేజ్ వాళ్ళు ఏం చేసిర్రంట అంటే, ఆయనతో వీళ్ళు నలుగురే స్టాచ్యూలు పెట్టించారంట. సరే డబ్బా వీళ్ళు మమ్మల్ని కాపాడారు, వీళ్ళందరూ చూడాలి అని స్టాచ్యూలు పెట్టించారంట. ఇప్పుడు ఈ వేస్ట్ గాడు ఏమంటున్నా అంటే, నన్ను కట్టమంటున్నారు అయ్యా ఏమంటారు కానీ అమ్మ ఏంద్రయ్యా మీరు వేస్ట్ గాళ్ళు ఉన్నారు. అమ్మా ఇప్పుడు నేను ఎట్లా కట్టాలరా, నాకు రాదురయ్యా, ఏం చేయాలరా భయ్? ద హెల్ లిటరల్ ఇప్పుడు నేను కట్టాలి అరే మొమెంటారా స్టాచ్యూ బ్రో. అరే ఇట్లా ఏయకరా ప్లీజ్ రా భయ్, ఇట్లా ఏయకరా భయ్, నన్ను టెలిపోర్ట్ చేసేయి. అరే అమ్మ థ్యాంక్స్ రా భయ్. ఇచ్చిండు థ్యాంక్స్. అరే అమ్మ ఇంకా నయ్యవరా అమ్మ అదంతా వేయాలనుకున్నాను రా, థ్యాంక్స్ రా చేయలే. నా దగ్గర మొత్తం ఎన్ని బెల్ట్లు ఉండాలి రా? 1 2 3 4 5 6 7 ఉండాలి రా భయ్. నా దగ్గర ఉన్నాయి 4 ఉన్నాయి. సో ఓకే గైస్ ఈరోజు వీడియోకి అయితే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మిగతా 3 బెల్ట్లు ఉన్నాయి కదా, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాము. ఇది మస్తు పెద్ద ఉంది కాబట్టి ఇప్పటికే మస్తు లాంగ్ అయిపోయింది వీడియో. సో మనం దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాము. ఇప్పటికైతే 4 బెల్ట్లు మనం కలెక్ట్ చేసేసినాము. లాస్ట్కి చూద్దాం ఏమవుతుందేమో, కానీ ఇప్పటికైతే 4 బెల్ట్లు కలెక్ట్ చేసినాం. మొత్తం 7 బెల్ట్లు ఉన్నాయి, 7 బెల్ట్లు కలెక్ట్ చేయాలి మనము. సో ఈరోజు వీడియోకి అయితే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్ గుడ్ బాయ్.